కాబట్టి మన లైఫ్ అన్ప్రిడిక్టబుల్. ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎవరికి జ్ఞానం ఇవ్వడంలే. సో నేను జస్ట్ నా థాట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే రీసెంట్గా నేను ట్విట్టర్ అదే ఎక్స్ అనే ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ చూసిన. అది ఏంటంటే ఒక అతను బెంగళూరులో రోడ్డు పైన అడుక్కుంటా ఉంటాడు. సో అతన్ని అతను క్యాప్చర్ చేస్తారు. అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అయితే వాళ్ళిద్దరు పేరెంట్స్ని పోగొట్టుకోవడం వల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో అలాగా అతను డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగా తాగుతూ అతనికి ఇంకా డబ్బులు లేక అతను అడుక్కుంటా ఉన్నాడు. ఇంకొకటి రీసెంట్గా ఒక సచివాలయ ఎంప్లాయీ అతను వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయినాడు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనకు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మనము వాటిని తట్టుకొని స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెంత్ అనేది బిల్డప్ చేసుకోవాలా. ఎందుకంటే మన లైఫ్ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మన లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మా చేతుల్లో ఉండదు. నిజానికి నాకు లైఫ్ గురించి కొన్ని విషయాలు నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తాయి. రీసెంట్గా నాకు చాలా డౌట్స్ నాకు వస్తూ ఉంటాయి. లైఫ్ అంటే ఏంది, అసలు మనం ఎందుకు ఉన్నాం, మనం అసలు ఏం చేస్తున్నాం, ప్యాషన్ అంటే ఏంది, హ్యాపీనెస్ అంటే ఏంది, ఇలాంటి లాట్ ఆఫ్ డౌట్స్ నాకు వస్తూ ఉంటాయి. మీకు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి డౌట్స్? కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. కొన్ని డౌట్స్ నాకు ఈ మధ్యనే క్లియర్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, సో ఇందాక ఒక అతను చనిపోయాడని చెప్పినా కదా, మామూలు నాకేమనిపించిందంటే ఈ మధ్యన మన యూత్ మనమంతా చాలా సెన్సిటివ్ అయిపోతామని నాకు అనిపిస్తుంది. బహుశా ఎందుకో ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్లనో, లేకుంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లనో, లేదంటే మన ఎన్విరాన్మెంట్ వల్లనో తెలియదు. కానీ మనం అప్పుడున్నంత మెంటల్ స్ట్రెంత్ ఇప్పుడున్న వాళ్ళకి లేదనుకుంటా. కాబట్టి మన లైఫ్ అన్ప్రిడిక్టబుల్. మనం ఈ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.